గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే పండు మిర్చి నిలవ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాం అనుకుంటున్నాను. సో వీటి కోసం పండు మిర్చి అయితే 1/2 kg తీసుకున్నాను. అండ్ అలాగే చింతపండు, కల్లుప్పు, వెల్లుల్లి, మెంతులు, ఆవాలు, ఇవి మనకి కావాల్సిన పదార్థాలు. సో ఇక్కడ కాడలు మనకి మంచిగా గ్రీన్ కలర్గా ఉండేటట్టు చూసుకోవాలి పండు మిరపకాయలని. ఈ కాడలు కొంచెం వాడిపోయినా లేకపోతే మిరపకాయ అనేది విరిగినట్టు ఉన్నా కూడా మనకి పచ్చడికి అయితే పనికిరాదు, అది పక్కన పెట్టేసుకోవాలి. సో ఈ పండు మిర్చిని వచ్చేసి మంచిగా ఒక బౌల్లో ఉప్పేసి బాగా వాష్ చేసేసుకొని దీన్ని అయితే ఆరబెట్టుకోవాలన్నమాట. సో ఆరిన దాన్ని తడి లేకుండా పండు మిర్చిని అంతా కూడా ఇలా తడి లేకుండా చూసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి కావాల్సిన పదార్థాలు చూడండి: పండు మిర్చి, చింతపండు, కల్లుప్పు, వెల్లుల్లి, అండ్ అలాగే మెంతులు, ఆవాలు. సో మెంతులు వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, ఆవాలు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. సో ఇలా మెంతుల్ని అండ్ ఆవాల్ని వచ్చేసి దోరగా అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా కొంచెము ఈ ఆవాలంతా కూడా ఇలా పాపింగ్ సౌండ్ వచ్చి అంత అయితే వేయించుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఈ పండు మిర్చిని అయితే కూడా ఇలా ముక్కల్లాగా అయితే కట్ చేసేసుకోవాలి, వీడియో క్లిప్పింగ్లో చూపించిన విధంగా. సో ఇలా కట్ చేసుకొని వీటిని వచ్చేసి కొంచెం బరకగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి. సో పండు మిర్చి అండ్ చింతపండు అండ్ ఉప్పు వచ్చేసి 50 గ్రాములు, చింతపండు వచ్చేసి 80 గ్రామ్స్ 80 గ్రాములు, అండ్ పండు మిర్చి వచ్చేసి 1/2 kg అయితే తీసుకున్నాను. సో ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని అండ్ ఇప్పుడు వచ్చేసి మనము మెంతులు, ఆవాలు పొడి కొట్టుకోవాలి. అండ్ అలాగే 15 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను కదా, వాటిని కూడా కొంచెం క్లోజ్గా అయితే గ్రైండ్ చేసుకొని వీటిని అంతా కూడా మనము ముందుగా గ్రైండ్ చేసుకున్న పండు మిర్చి మిశ్రమంలో అయితే వేసి వీటిని కొంచెం కలిపేసి ఒక రోజంతా అలా వదిలేసేయాలన్నమాట. సో ఇలా వదిలేసాక మనకి చింతపండులో నుంచి కూడా కొంచెం వాటర్ అనేది కూడా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో దీన్ని వచ్చేసి మనం కావాలి అంటే మళ్ళీ కొంచెం స్మూత్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవచ్చు, లేదు అంటే మనం అలా కూడా వదిలేసుకోవచ్చు. నేనైతే కొంచెం బరకగానే మళ్ళీ గ్రైండ్ చేసుకొని దీన్ని వచ్చేసి ఒక గాజు సీసాలో అయితే భద్రపరుచుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి 1 year వరకు పచ్చడి అయితే నిలువ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. సో నాకు ఎంత అవసరమో నేను అంత పచ్చడి అయితే పక్కన పెట్టుకొని పోపు పెట్టుకుంటున్నాను. సో పోపు కోసము కడాయి పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి ఇలా ఆయిల్ వేడయ్యాక ఇందులో వచ్చేసి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అండ్ మళ్ళీ ఒక 8 నుంచి 9 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. అండ్ అలాగే ఒక 3 నుంచి 4 వరకు ఎండుమిరపకాయలు అండ్ ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఇది పోపునంతా కూడా మంచిగా వేగినాక ఒక కొంచెము చేశాను. మనకు పచ్చడిలో ఇంగు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇలా నాకు ఎంతైతే పచ్చడి కావాలో అంతైతే పోపు అయితే పెట్టుకొని పక్కన పెట్టేసుకొని దీన్ని వచ్చేసి మనము రైస్, దోశ, ఇడ్లీ దేనికైనా కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ స్టే ట్యూన్డ్.